ప్రెగ్నెన్సీలో పెరుగు తీసుకుంటే బేబీకి జలుబు అవుతుంది, బేబీకి నిమోనియా వస్తుంది, ఊపిరితిత్తులు ఏదో ప్రాబ్లం అవుతుంది అనేది అది ప్యూర్లీ మిత్ అండి, అపోహ మాత్రమే. బట్ యాజ్ సచ్ ప్రెగ్నెన్సీలో పెరుగు తీసుకోవడం అనేది చాలా మంచిది. అంటే మనకు డైజెషన్ కెపాసిటీ పెంచుతుంది. పొట్టులో అసిడిటీ గ్యాస్ట్రైటిస్ ఉన్న పెరుగు, కర్డ్స్, బటర్ మిల్క్ తీసుకోండి అంటాము. అండ్ మనకు బేబీ బోన్ గ్రోత్, టీత్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. అండ్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బూస్టప్ అవుతుంది బికాస్ ఆఫ్ లాక్టోబాసిల్లస్. సో మనకు పెరుగుతో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఐదర్ సలాడ్స్ లాగా తీసుకోవచ్చు, రైతా లాగా తీసుకోవచ్చు, స్మూతీ లాగా కూడా తీసుకోవచ్చు. వేరే ఫ్రూట్స్ అంటే అందులో బనానా యాడ్ చేసుకోవచ్చు, అంటే అరటిపండు కానీ దానిమ్మ గింజలు వేసి తీసుకోవచ్చు. సో అట్లా యాడ్ చేసి తీసుకుంటే ఏంటంటే దాని న్యూట్రిటివ్ వాల్యూ ఇంకా పెరుగుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి అన్నప్పుడు కర్డ్స్లో బనానా మిక్స్ చేసో లేకపోతే యాపిల్ మిక్స్ చేసి అయినా తీసుకోవచ్చు. అండ్ సో ఫ్రెండ్స్, మనకు కర్డ్తో ఏంటంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. అండ్ కొందరికి మాత్రం మనము పెరుగు అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే కొందరికి ఎలర్జీ ఉంటుంది, పెరుగు తినడం వల్ల వామిటింగ్స్ అవ్వడము, దద్దులు, ర్యాషెస్ లాగా అవ్వడము. సో అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయాలి. అండ్ కొందరికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా పెరుగుని అవాయిడ్ చేయడం బెటర్.